ఇప్పుడు చెప్పబోయేది మరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. స్పోర్ట్స్ కోటా అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు ఆర్చరీ, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు. 1:1 పిలిచినారు కాల్ లెటరు, 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలే. నా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్తా, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది అసలు మన దుర్గయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ స్పోర్ట్స్ కల్కట్టా ఫస్ట్ ప్లేస్ 3 గోల్డ్ మెడల్స్. ఇలా రకరకాల, ఒక మెడల్ కాదు. అయినా నా పక్కన ఇట్టే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది ఇంకో పెద్ద స్కామ్. ప్రతిభ ఉన్నవారికే కాదు, ప్రతిభ ఉన్నవారికి సరే మనం ఎట్లాగూ చూసినాం, ఏ రకంగా కాల్ లెటర్లు ఇచ్చి పక్కన పెడుతున్నారు అనేది మనం ఎలాగూ గమనిస్తూనే ఉన్నాం, ఏ రకంగా స్కాములు జరుగుతూ ఉన్నాయని చూసినాం. అసలు ప్రతిభ ఉన్నవారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు, జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకుముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో. బహుశా ఉందో లేదో నాకు తెలియదు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరు కూడా డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఒక బ్యాక్ డోర్ పెట్టి, ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. దీనికోసం కొత్త జీవోలు తీసుకొచ్చినాడు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చేశారు. గతంలో రూల్ పొజిషన్ ఎలా ఉంది అని ఒకసారి కూడా గమనించినట్టయితే జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసినారు చూడు. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చినారు. ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఏం కనిపిస్తుందంటే స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు. దీనికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష ఎలాగో రాయాల్సిన పనుల, ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చినారు. ఇంకా కొన్ని పోస్టులకైతే నీకు డిగ్రీ కూడా అవసరంలా, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగూ లేదు, డిఎస్సి ఎగ్జామ్ ఎలాగో రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా ఉండాల్సిన పనుల, 5 ఏళ్ళు నేను టైం ఇస్తా, 5 ఏళ్ళలో నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత 5 ఏళ్ళలో నువ్వు డిగ్రీ పాస్గా అంటున్నాడు కొన్ని పోస్టులకు. ఇంకా ముందుకు పోదాం, ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, అంతే కదా. నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు.
అట్లీస్ట్ గౌరవం. ఎస్టీ పోలవరం, షెడ్యూల్ ట్రైబు పోలవరం, ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఇలాంటి వాళ్ళకి రాలా. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఫర్గెట్ అబౌట్ బ్యాకప్ సర్టిఫికేట్స్. కేవలం ఆటల్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, పాల్గొంటే చాలు, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు, ఉద్యోగాలు ఇచ్చేసినాను. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇది బాగుంది, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వీళ్ళే ఇచ్చినారు. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు వినండి, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు, ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. 1:1 కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితే మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు, అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దొరికాయ నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తూ ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా.